బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనము. యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా! ఎంత సంతోషకరమైన మాట కదా. మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్న దేవుడు. అవును, దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలను చేసి ఆయన తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. మనకు సంతోషాన్ని ఆయన అనుగ్రహించాడు. అవును, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంతా కూడా ఎన్ని అధ్యాయాలు చదివినా, ఎన్ని వచనాలు చదివినా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనము చూస్తూ ఉంటాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనము చూస్తూ ఉంటాం కదా. ఆ యొక్క ఆశ్చర్య కార్యాలను, ఆశ్చర్య సంగతులను మనం చదివినప్పుడు మనలో ఒక సంతోషము కలుగుతుంది. అవును, దేవుడు ఈ రీతిగా కార్యాలు చేస్తాడు కదా. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యములు చేసేవాడు అని మనలో సంతోషము కలిగి మనం ఆనందభరితులమైతాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇదే కార్యాలను ఇశ్రాయేలు ప్రజలతో చేశాడు. ఇశ్రాయేలు ప్రజలలో గొప్ప కార్యాలను ఆయన చేశాడు. మానవుని ఊహకు అంతు చిక్కని కార్యాలను చేశాడు. ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు కార్యాలు చేశాడు. ఎవరు కూడా ఊహించలేని కార్యాలు, ఆలోచించడానికి కూడా శక్తి చాలనటువంటి గొప్ప కార్యాలను ఆయన వారి కన్నుల ఎదుట చేసి చూపించాడు. అద్భుతము, ఆశ్చర్య కార్యాలను బట్టి చుట్టూ ఉన్న దేశాలలో, ప్రాంతాలలో దేవుని యొక్క గొప్పతనం తెలిసిపోయింది. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అన్యులైన వారు కదా దేవుని మహిమపరుస్తున్నారు. ఇశ్రాయేలీయులు కొరకు దేవుడు చేసిన కార్యాలను ఇతరులు చూసి ఆనందపడి సంతోషిస్తున్నారు. నా ప్రియమైన వారులారా, మనము చూస్తే దేవుడు ఏది కూడా అనవసరంగా కార్యాలను చేయడు. ఆయన చేసే కార్యాలు అవి మన ఆలోచనకు మించినవి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు కార్యాలను చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనంలో, సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును బయలుపరిచినాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచుదురు. హల్లెలూయా! సమస్త జనముల కన్నుల ఎదుట, చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కన్నుల ఎదుట దేవుడు కార్యాలను చేయబోతుంటున్నాడు. భూదిగత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. అవును, దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని భూదిగత నివాసులందరూ కూడా చూశారు. ఏది ఆ రక్షణ కార్యము? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించి, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము పునరుత్థానము ద్వారా మనము రక్షణ పొందినట్టుగా మరి సమస్త జనులు, మరి భూదిగంత నివాసులందరూ మన దేవుని యొక్క రక్షణను చూడగలిగారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క గొప్ప కార్యాలను మనం ఏం చేస్తున్నాం? ఈ గొప్ప కార్యాలను మనము ప్రచురము చేస్తున్నామా? మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో 10వ వచనంలో రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య మాట్లాడుతూ ఈ మాటలను చెప్తూ ఉంది. చదువుకుందాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపో చేసెనో,
యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతులు మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి అందును దేవుడే. మీ ఎడల ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రమో ఉండదు. మీ దేవుడు ఆశ్చర్య కార్యాలను చేశాడు. ఆ సంగతులను మేము విన్నాము. మీ దేవుడు చేసే అద్భుత కార్యాలు ఏ రీతిగా ఉన్నాయో మాకు తెలుసు. మీ దేవుడైన యెహోవా ఆకాశమునకు భూమికి దేవుడు. ఎవ్వరు కూడా ఎట్టి మనుషులైనను ఏమాత్రము ధైర్యమో ఉండదు. మీ దేవుని కార్యాలను చూస్తే ధైర్యాన్ని కోల్పోతారు. ఇట్టి ఆశ్చర్య కార్యాలు ఎవరు చేయగలరు? మానవులైన వారు భూమి మీద ఎవరైనా చేయగలరా అంటే లేదు కదా. ఒక్క దేవుడే గొప్ప కార్యములను చేసేవాడు. మరి ఆ దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు కదా. ఆ గొప్ప కార్యము ఏమంటే రక్షణను మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయనందు విశ్వాసం ఉంచి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. రక్షణ నీకు కలుగుతుంది. మరి ఆ రక్షణ పొందుకున్న నీవు రక్షణ పొందుకున్న రోజు నుంచి దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో ఏ గొప్ప కార్యాలు చేశాడు? ఎప్పుడైనా వాటిని గురించి నువ్వు ఆలోచించావా? ఎప్పుడైనా వాటిని గురించి నువ్వు ప్రకటన చేశావా? లేదు కదా. నా ప్రియమైన వారులారా, మనము దేవుడు మన జీవితాలలో చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను ప్రకటించే వారిగా మనం ఉండాలి. రక్షకుడైన యేసయ్య చేస్తున్న ప్రతి ఒక్క కార్యమును ఇతరులకు ప్రకటించే వారిగా మనం ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రకటించలేని స్థితిలో మనం ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే సేన దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యం అతని జీవితంలో చేసినప్పుడు దయ్యాలు అతన్ని వదిలి వెళ్ళిపోయాయి. యేసుక్రీస్తు దగ్గరికి ఆయన శుద్ధుడిగా వచ్చి కూర్చున్నాడు. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడారు. ఇంత గొప్ప కార్యమా? మరి ఆ వ్యక్తి బాగైన తరువాత యేసుప్రభుని వెంబడిస్తానంటే యేసుప్రభు అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఆగు అన్నప్పుడు ఆయన మౌనంగా లేడు. దెకపోలి ప్రాంతం అంతటిలో కూడా ఆయన తన ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యాలను ప్రకటిస్తూ వచ్చాడు. దెకపోలి అంటే 10 అని అర్థం, 10 గ్రామాలు అని అర్థం. తన చుట్టూ ఉన్న 10 గ్రామాలలో యేసు ఎవరో, తన జీవితాన్ని ఏ రీతిగా మార్చాడో చెప్పగలిగాడు. అతన్ని ఆపడానికి ఎవరి తరము కాలేదు. అంటే నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని నువ్వు ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. సేనదయ్యము పట్టినవాడు బాగైన తరువాత మౌనంగా లేడు, కానీ క్రీస్తును ప్రకటిస్తూ వచ్చాడు. రెండవది, కుష్ఠరోగి అయిన వాడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని యేసుప్రభు అతన్ని ముట్టాడు, బాగు చేశాడు. బాగుపడిన ఆ వ్యక్తి అందరికీ వెళ్ళి చెప్పాడు, నేను స్వస్థతను అందుకున్నాను, యేసయ్య నన్ను బాగు చేశాడు, నా కుష్ఠరోగం నుంచి నాకు విమోచన ఇచ్చాడు అని చెప్పాడు. గుడ్డి భర్తమయ్యి కంటి చూపు కొరకు ఆశపడ్డాడు, కేకలు వేశాడు. యేసయ్య స్వరమునకు ఆగిపోయాడు, స్వస్థతనిచ్చాడు. భర్తమయ్యి క్రీస్తును ప్రకటించగలిగాడు. ఈరోజు అన్యులైన వారు, దేవుని ఎరగని వారు దేవుని నామాన్ని మహిమపరిచేటప్పుడు దేవుని బిడ్డలైన మనము, క్రైస్తవులైన మనము, క్రీస్తుని అంగీకరించిన మనము, రక్షణ పొందుకున్న మనము ఇంకెన్ని స్థలాలలో ఇంకెంతమంది వ్యక్తుల దగ్గర
దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనము చెప్పాలి. ఆదివారం సంఘములో సాక్ష్యాలు చెప్పగలరా అంటే లేసొచ్చి చెప్పలేని స్థితి. దేవుడు చేసిన కార్యాలను చెప్పడానికి ఇష్టపడడం లేదు మనం. కానీ ఈ వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఆయన గొప్ప కార్యాలను ప్రచురము చేశాడు. నా జీవితంలో పాపములో ఉంటున్న మనము, శాపంలో ఉంటున్న మనము, దరిద్రతలో, బలహీనతలో, వ్యాధుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పాపానికి బానిసలమై నరకానికి పాత్రులైన మనలను తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప శాప విమోచన కలిగించి విడుదలనిచ్చి రక్షణనిచ్చి తన మార్గంలో నడిపి మనల్ని స్థిరపరిచి నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు, మన బ్రతుకులను, మన జీవితాలను మార్చిన దేవుడు, మన కుటుంబాలను ఆశీర్వదించి పైకి లేవనెత్తిన దేవుడు, మన కుటుంబాలలో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్న దేవుని మనం ప్రకటించలేకపోతుంటున్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్కరికైనా, ఒక్క వ్యక్తికైనా దేవుడు నీ పట్ల ఏం చేశాడో నువ్వు చెప్పావా? లేదు కదా. ఎంతసేపు వ్యర్థమైన వాటి యందు మనస్సుంచి వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతూ పరిగెత్తుతూ ఉన్నావే నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఈరోజు నువ్వు దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాలను నువ్వు ఇతరులకు చెప్పే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన మన కొరకు మనల్ని ప్రేమించి, మానవులైన మనలను, మట్టి అయిన మనలను ప్రేమించి మన పట్ల గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. అవి జ్ఞాపకం చేసుకుని అవి లెక్కించుటకు మనకు చాలు. నువ్వు పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. వాటన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ దేవుడు నీ పట్ల చేసిన మేలను ఇతరులకు సాక్ష్యముగా నువ్వు పంచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నా ప్రియమైన వాళ్ళరా, శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడు పడి ఉన్నాడు. కుంటివాడిని మరి పేతురు, యోహాను చూసి, వెండి బంగారములు మా ఇద్ద లేవు కానీ మేము కలిగినది నీకు ఇస్తాం, యేసు నామములో లేచి నడువు అని చెప్పినప్పుడు గొప్ప కార్యము జరిగింది. కుంటివాడు లేచి నడవగలిగాడు. అక్కడితో ఆగిపోయాడా కుంటివాడు? లేదు కదా. దేవుడు చేసిన గొప్ప కార్యాలను అంతటి కూడా ప్రచురం చేశాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని ఆయన కార్యాలను మనం ఇతరులకు ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన కార్యాలు చేశాడు, ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఎక్కడైతే నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరిచాడో, అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థపరిచాడో, కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు విడుదలనిచ్చాడో, అప్పుల నుండి విడుదలనిచ్చాడో, మరి నీ కుటుంబంలో అసమాధానం, మరి ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ కార్యాలను నువ్వు ఇతరులకు ధైర్యంగా చెప్పే బిడ్డగా నువ్వు ఉండాలి. చెప్పినప్పుడు దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు. అనేకులైన వారు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని సన్నిధికి రాగలుగుతారు. అద్భుతములు పొందుకున్న నీవే మౌనంగా ఉంటే ప్రయోజనం లేదు కదా. క్రీస్తుకు సాక్షిగా మనం బ్రతకాలి, సాక్షి బిడ్డలుగా మనం నిలబడాలి. రక్షణ మార్గమును మన ఇతరులకు తెలియజేయాలి. ఆయన కలుగజేయ రక్షణ భూనిగంత నివాసులందరూ కూడా తెలుసుకున్నట్లుగా కార్యమును మనము ప్రచురము చేయాలి. యేసే నిజమైన దేవుడు, రక్షణ ఆయన ఇచ్చేవాడు. రండి అని పిలుపునిచ్చి దేవుని నామానికి అది మహిమకరంగాను మనకు సంతోషకరంగా అన్నది ఉంటుంది. ఆ రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో విడుదలనిచ్చినప్పుడు సాక్ష్యంగా దాన్ని పంచుకో. నువ్వు ఎక్కడున్నా ధైర్యముగా సాక్ష్యాన్ని చెప్పే బిడ్డలుగా మనం ఉండాలని, ఆయన కార్యాలను ప్రచురము చేయాలని దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి యెహోవా
మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. ఆ చేసిన కార్యాలను మనం ఇతరులకు చాటి చెప్తాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా.